ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ చూద్దాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ జాబ్, టైం ఫస్ట్, స్కాన్, సి స్కాన్, లుక్, సి లుక్, ఇవన్నీ ఉంటాయి. 1 by 1 ఇవన్నీ ప్రతి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క వీడియో వస్తుంది ఒక్కొక్క టాపిక్కి, ఒక్కొక్క షెడ్యూలింగ్ ఆల్గరిథమ్కి. ఈ వీడియోలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆల్గరిథమ్ చూద్దాం. ఇది సింప్లెస్ట్ ఆల్గరిథమ్ అనమాట. అన్నిటికంటే ఇది సింప్లెస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏమిటంటే రిక్వెస్ట్ ఆర్ అడ్రస్ ఇన్ ద ఆర్డర్ దెమ్ అరైవ్ ఇన్ ఫస్ట్. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ పేర్లో ఫస్ట్ ఎవరు వస్తే ఏ ఆర్డర్లు వచ్చినాకో ఆ ఆర్డర్లోనే మనము రిక్వెస్ట్ చేస్తే అడ్రస్ ఆ విధంగా వచ్చిన ఆర్డర్లోనే మనం అడ్రస్ వేస్తాం అన్నమాట ఆ రిక్వెస్ట్ని. ఇప్పుడు డిస్క్యూలో ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది, సో 2 వచ్చినాక 1 ఈడికి వెళ్తుంది, తర్వాత 3 వచ్చినాక 1 ఈడికి వెళ్తుంది, 4 వచ్చిన 4 ఈడ్ ఉంటుంది, 4 3 2 1. సో 1 ఈడ్ ఉంది అంటే ఫస్ట్ ఏ ఆర్డర్లో వచ్చినా ఆ ఆర్డర్లో మనం ఆ రిక్వెస్ట్ని అడ్రసెస్ చేస్తాం. సో ఇలా మనకి ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ మన ట్రాక్స్ ఉంటాయి, ఇక్కడ రీడ్ రైట్ హెడ్ ఉంటుంది, ట్రాక్స్ లోపల సెక్టర్ ఉంటుంది, సెక్టర్ లోపల డేటా ఉంటుంది. వీటన్ని ప్లాటర్స్ అంటారు. 1 2 3 ప్లాటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లాటర్ నుంచి ఏదైనా డేటాని రీడ్ రైట్ చేయాలంటే ఫస్ట్ ఎట్లా వెళ్తుంది అంటే ప్లాటర్కి వెళ్తుంది. ఆమ్ అని ఉంటుంది. సో ఈ ఆమ్ ఏదైనా నువ్వు ఒక డేటాని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా సో అది ఏ ప్లాటర్లోనో ఫస్ట్ చూసుకుంటుంది, ప్లాటర్కి వెళ్తుంది. ఫస్ట్ ప్లాటర్ ఉంది, సో ప్లాటర్కి వెళ్తుంది. ప్లాటర్ నుంచి సర్ఫేస్కి వెళ్తుంది, సర్ఫేస్కి ట్రాక్స్ ఉంటాయి. ఈ ట్రాక్స్కి వెళ్తారు, ట్రాక్స్ నుంచి సెక్టర్ లోపల ఉంటుంది, సెక్టర్ లోపల డేటా ఉంటుంది. కాబట్టి రీడ్ ఆపరేషన్, డేటా రీడ్ చేయాలా రైట్ చేయాలా, డేటా ఇన్నా అవుటా అనేది అక్కడ జరుగుతుంది. ఇలా జరుగుతుంది, ఇదే మన ప్రాసెస్. సో మన అడ్వాంటేజ్ ఏంటి, ఎఫ్సిఎఫ్ఎస్కి ఎవ్రీ రిక్వెస్ట్ గెట్స్ ఏ ఫేర్ ఛాన్స్. ప్రతి రిక్వెస్ట్కి ఫేర్ ఛాన్స్ ఉంటుంది, ఫస్ట్ దానికైనా లాస్ట్ దానికైనా. నో ఇండిఫరెంట్ పోస్ట్పోన్మెంట్ ఉండదు, అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. తర్వాత డిసడ్వాంటేజ్ వచ్చేసరికి డస్ నాట్ ట్రై టు సీక్ టైం. అసలు మెయిన్ గోల్ ఏంటంటే షెడ్యూలింగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సీక్ టైంని మినిమైజ్ చేయాలి. కానీ ఇక్కడ చూసేసరికి సీక్ టైంని పెద్ద పట్టించుకోదు. అట్లనే మే నాట్ ప్రొవైడ్ బెస్ట్ పాసిబుల్ సర్వీస్ కూడా ఇవ్వదు. ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఒక డిస్క్ తీసుకున్నాం. బేసిక్గా డిస్క్ ఎట్లా ఉంటాయి, ఇట్లుంటుంది కదా, ఇట్లుంది, ఇట్లా ట్రాక్స్ ఉంటాయి. సో నా దగ్గర 2200 ట్రాక్స్ ఉన్నాయి, అంటే 0 1 2 3 అట్లా 200 ట్రాక్స్ ఉన్నాయి. సో ఇలా ఉంది. సో నేను దాన్ని ఎట్లా రిప్రజెంట్ రాసుకుంటున్నా అంటే ఇలా గీసుకుంటున్నా. ఓకే, ఇలా గీసుకొని ఇచ్చిండు వాడు. ఆ 200 ట్రాక్స్ ఉన్నాయంట. ఈ క్వశ్చన్ 200 ట్రాక్స్ ఉంటే నేను ఏం చేసుకుంటున్నా అంటే 0 నుంచి 199 వరకు గీసుకున్నా. ఓకే, గీసుకున్నా. వాడు రిక్వెస్ట్ క్యూ ఇచ్చిండు, కంటెన్స్ ట్రాక్ నెంబర్ ఆఫ్ 93 170 42 148 27 14 180. సో ఇప్పుడు ఇవన్నీ ట్రాక్స్ ఇచ్చిండు. ఒక రిక్వెస్ట్ క్యూ వచ్చింది, క్యూ అంటే తెలుసు కదా, ఒక క్యూ వచ్చింది, దాని లోపల ఈ ట్రాక్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ హెడ్ పొజిషన్ ఏడు ఉందంటే 55 దగ్గర ఉందంట. ఓకే, ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏం అడుగుతుండు, క్యాలిక్యులేట్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్ మూమెంట్స్ ఆఫ్ రీడ్ రైట్ హెడ్ యూజింగ్ ఎఫ్ఎస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎఫ్సిఎఫ్ఎస్ వాడి టోటల్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఎన్ని అయినాయి, ఇవన్నీ ట్రాక్స్ వేయడానికి, ట్రాక్ మూమెంట్స్ ఎన్ని అయినాయి ఇవన్నిటిని రీడ్ రైట్ చేయడానికి. సో ఫస్ట్ ఇక్కడ ఉంది, అది 93కి వెళ్ళింది. 93కి వెళ్ళింది. ఫస్ట్ నెంబర్ ఏంటిది 93 ఎక్కడ ఉంటుంది, సమ్ ఆర్డర్ ఇక్కడ ఉంటుంది కదా. సో 93 నేను ఏం చేస్తా, ఇక్కడ పెట్టేసేసి ఇట్లా వచ్చిన 93. నెక్స్ట్ నెంబర్ ఏంటిది 170 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ 170 అని పెట్టేసి ఇక్కడ పెట్టి నా ట్రాక్ అనేది మూవ్ చేసిన. అయిపోయింది. 170 తర్వాత ఏంటంటే మళ్ళీ 42 ఏడు ఉంటుంది, ఈడు ఉంటుంది 42. సో 42 వచ్చిన థర్డ్ ఏంటిది 148 ఇక్కడ అనుకున్నాం మా సమ్మర్ 148. నెక్స్ట్ 27 ఇక్కడ ఉంటుంది 27. ఎక్కడ మన ట్రాక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి 27. నెక్స్ట్ నెంబర్ 14 అంటే కొంచెం వీటి కంటే అయిపోతుంది, ఇక్కడ 14.
అంటే మళ్ళీ 180 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది 180. సో ఇక్కడ 180 అయిపోయింది. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వేసి చేసేసినాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఎంత అనేసి క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్ మూమెంట్స్ ఎన్ని అయినాయి. సో అది క్వశ్చన్ కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇట్లా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది, ఈ ఎండ్ వరకు వచ్చింది కదా, 170 వరకు వచ్చింది. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 170 ఏంటది నంబర్ ఏంటో 170, సరే 176, అది 176 అనుకోండి. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తూ టోటల్ నెంబర్ 176 మైనస్ ఇది కదా -55 చేస్తే అయిపోతుంది. 55 ప్లస్ నెక్స్ట్ ఏంటిది ఈడికి వచ్చింది కదా 42 కాడికి వచ్చింది. సో ఏం చేస్తావు 176 మైనస్ 42 ప్లస్ తర్వాత మళ్ళీ ఈడికి వచ్చింది నెంబర్ ఎంత 148, అది 148 మైనస్ ఎంత 42 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న 148 అయిపోయింది. 30 ఇది ఎంత మళ్ళీ 148 మైనస్ ఈ నెంబర్ ఎంత 40 ప్లస్ లాస్ట్ ఎంత 180 మైనస్ ఈ పార్ట్ తీసేస్తే అయిపోయి మైనస్ ఇదంతా ఇంత ట్రాక్ మూమెంట్ జరిగింది. సో ఈ పార్ట్ తీసేది సరిపోతుంది కదా. సో -14. సో ఇవన్నీ సమ్ చేస్తే నీకు ఎంత వస్తుంది అంటే ఈక్వల్స్ టు 1661. ఇన్ని ట్రాక్ మూమెంట్స్ అయింది బై రీడ్ అండ్ రైట్ హెడ్. ఓకే 661 ట్రాక్ మూమెంట్స్ జరిగింది. ఓకే ఇది ఇట్లా సాల్వ్ చేయాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్.